హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. ఈ వీడియోలో ఫీ రియంబర్స్మెంట్ ఎవరెవరికి ఎలిజిబుల్ అవుతుంది, ఎవరెవరికి ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని, లాస్ట్ టైము ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఏ విధంగా జరిగింది, ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనేది మీకు ఐడియా కోసము ఉదాహరణలతోటి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ఎవరు ఫీజు కట్టాలి, ఏ విధంగా సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అమౌంట్ ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మనకు చాలామంది మేము పీజీ చేసాము, డిగ్రీ చేసాము, మా ఏజ్ ఇంత, మేము రియంబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఇవాళ మనకు అరోరా లీగల్ సర్వీస్ లోపల మనకు హానర్స్ యాడ్ చేయడం జరిగింది. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ నిన్న చాలామంది సగం మంది దాకా పెట్టేశారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇవాళ కొత్తగా యాడ్ అయిన కాలేజీ లోపల సగం మంది కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏదైతే యాడ్ అయిందో హానర్స్, అందులోపల ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెడితే దాదాపు మ్యాక్సిమం సీట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ సీటు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైము మీకు అది కన్వీనియంట్గా ఉన్నా లేకపోయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు సైటు లోపల టిఎస్ లాసెట్ సైటు లోపల ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, స్కాలర్షిప్ గో విత్ రిగార్డ్ టు ఏజీ ఫర్ స్కాలర్షిప్ అని ఇవ్వడం జరిగింది. మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇందులోపల పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. స్కాలర్షిప్ ఎవరికి ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ కాదనేది కూడా ఇందులోపల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని ప్రకారము మీకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందా, కట్టవలసిన అవసరం లేదా, ఎవరు కట్టాలనేది కూడా ఇందులోపల చూసుకోండి. మీరు ఇక్కడ చూడండి, యాజ్ పర్ జియో ప్రకారము, ఇక్కడ మెన్షన్ చేసిన జియో ప్రకారము మనకు ఇక్కడ చూడండి, పీజీ మూడో లైన్ లోపల పీజీ అండ్ అబోవ్ ఇంక్లూడింగ్ బీఈడి, బిఎల్ఐ, ఎస్సీ, బీసీజే అండ్ ఎల్ఎల్బి, వీటికి ఈబీసీ వాళ్ళు కానీ మైనారిటీస్ కానీ డిసబుల్డ్ యాజ్ ఆన్ 1 జూలై ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, అంటే ఇప్పుడు ఇది 2025 కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ వరకు ఈ ఈబీసీ వాళ్ళు కానీ మైనారిటీస్ 30 ఇయర్స్ వరకు వీళ్ళకు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళని చూసుకున్నట్లయితే వీళ్ళకు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ యాజ్ ఆన్ 1 జూలై ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ 2025 ఎంతవరకు అని అంటే ఎల్ఎల్బి మనం చూస్తున్నది మూడోది కాబట్టి 34 ఇయర్స్ ఆర్ బిలో 1 జూలై వరకు కౌంట్ చేసుకుంటే 34 ఇయర్స్ బిలో ఉంటే వీళ్ళకు స్కాలర్షిప్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఎలిజిబుల్ అవుతారు. ఇంతకు మించి 1 డే ఎక్కువ ఉన్నా కానీ ఏమవుతుంది అని అంటే వీళ్ళకు ఫీజు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చూపిస్తుంది అంటే, మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సీట్ అలాట్మెంట్ అయింది, అలాట్మెంట్ లెటర్ ఈ విధంగా వస్తుంది. ఉదాహరణకు ఏ కాలేజీలో వస్తుంది, మన కేటగిరీ ఏంది, ఇది ఆల్రెడీ నేను లైవ్లో చెప్పిన. లైవ్లో చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చూడండి. ఇక్కడ మన కేటగిరీ, రెగ్యులర్, మనకు వచ్చిన కాలేజీ కోడు అండ్ ఫేస్, ఏ ఫేస్లో వచ్చింది, అందులోపల మనకు పేమెంట్ ఐడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పింక్ కలర్లో అవుపిస్తున్న అమౌంట్ 20,100 అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాదో వాళ్ళకు ఈ పింక్ కలర్లో ఎంత అమౌంట్ చూపిస్తే అంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ వాళ్ళు ఇప్పుడు ఆ 34 ఇయర్స్ బిలో ఉన్నట్లయితే వాళ్ళకు ఏది ఎస్సీ ఎస్టీ బీసీ 34 ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళకు ఇక్కడ అమౌంట్ ఓన్లీ 20,000 చూపించదు. అంటే ఇక్కడ కాలేజీ కోర్సు ఫీజు ఈ కాలేజీలో 20,000 ఉంది,
కాబట్టి 20,000 చూపించదు, ఓన్లీ 100 చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో కాలేజీ చూద్దాం. ఇది మానేర్ కాలేజీ, ఇది వేరే క్యాండిడేట్ది. మానేర్ కాలేజీకి సంబంధించి చూసినట్లయితే మానేర్ కాలేజీ లోపల కోర్సు ఫీజు ఎంత? 25,000. 25,100 అనేది కామన్ ప్రతి కాలేజీకి. సో ఇతను కూడా మనకు ఎలిజిబుల్ కాదు. 34 ఇయర్స్ అబోవ్ ఉన్న క్యాండిడేట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్కమ్ హయ్యర్ పడ్డా కానీ ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ లోయర్ పడితే ప్రాబ్లం ఏం లేదు. ఇన్కమ్ హయ్యర్ పడింది అనుకోండి, ఖచ్చితంగా ఈ విధంగా అమౌంట్ కోర్స్ ఫీజు, కాలేజ్ ఫీజు ఎంత ఉందో అంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది విత్ 100 ఎక్స్ట్రా. 25,000 మనకు మానేర్ కాలేజీ ఫీజు అండ్ 100 గ్రీన్ ఫండ్ అని చెప్పేసి పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే లోయర్ ఉంటుందో ఇన్కమ్ వాళ్ళు ఇది పే చేయాల్సిన అవసరం లేదు. సో అది జాగ్రత్తగా గమనించుకోండి. అలాట్మెంట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సీట్ ఎక్కడ అలాట్మెంట్ అయింది ఏందనేది ఉదాహరణకు మనకు మొత్తం మన డీటెయిల్స్ తోటి సహా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ అమౌంట్ కూడా మనకు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైము మనకు సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరిగింది ఒకసారి చూద్దాం. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూడండి ఒకసారి. సెకండ్ ఫేజ్ ఎప్పుడైంది, ఎంత టైం ఇస్తారు అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏమని అంటే ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి. ఉదాహరణకు 6,324 సీట్లు ఉండగా 5,000 అంటే ఫస్ట్ ఫేజ్లో కొన్ని కాలేజీలు యాడ్ కాలేదని చెప్పిన, మానేర్ కాలేజీ కానీ లేకపోతే ఇంకా అరోరా ఆనర్స్. ఇప్పుడు ఈ విధంగా లాస్ట్ టైం కూడా 2-3 కాలేజెస్ యాడ్ కాలేదు. సో అప్పుడు ఫస్ట్ ఫేజ్లో 6,324 సీట్లు చూపిస్తే మనకు ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు, వెబ్ ఆప్షన్స్ ఎంతమంది ఇచ్చారు డాటాతో సహా, దాంట్లోపల ఎంతమందికి సీట్లు అలాట్ అయినాయి, ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిర్రు. కాబట్టి వాళ్ళకు సీటు అలాట్ కాలేదు. అంటే కొన్ని కాలేజీలలో ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కాలేజీలను అందరూ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో టాప్ 15 కాలేజ్ 20 కాలేజెస్లో అందరూ ఇవ్వడం వల్ల అందరికీ తెలియక అన్ని కాలేజీలు ఇవ్వాలని నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఎందుకంటే మనకు ర్యాంక్ ఎక్కువ వస్తే కాలేజీలు అన్నీ చూసుకుంటా మన సీటు లాస్ట్ కాలేజీలో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇట్లా ఎక్కువ మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే. సో తక్కువ కాలేజీలు ఇచ్చినట్లయితే లాస్ట్ కాలేజీలో సీట్లు మిగిలిపోతాయి, మనకు సీటు కూడా రాదు. కాబట్టి ఇక్కడ అదే జరిగింది. లాస్ట్ టైము 5,363 మందికి సీట్లు అలాట్ అయింది. సీట్లు ఎన్ని ఉన్నాయి? 6,324 సీట్లు ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చింది ఎంతమంది? 14,817 మంది ఉన్నారు. సో 6,324 సీట్లు అలాట్ కావాలి. ఎక్కువ మందే ఉన్నారు, సీట్ల కంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు లాజిక్గా ఆలోచిస్తే. కానీ ఏంటంటే అందరూ కూడా కొన్ని కాలేజీలో ఇవ్వకపోవడం వల్ల తెలియలేదు వాళ్ళకు ఏ కాలేజీలో వస్తుంది ఏ కాలేజీలో రాదనేది కూడా తెలియలేదు. అందుకే నేను లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏ కాలేజీలో రావడానికి ఎక్కువ స్కోప్ ఉందనేది అడ్వైజెస్ ఇస్తూ ఉన్నా. ఇంకా చాలామంది మన ఛానల్ తెలియని వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ కాక ఎలా ఇచ్చుకుంటున్నారేమో. ఈసారి కూడా ఎన్ని మిగులుతాయి అనేది కూడా నేను ఇదే విధంగా నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ టైం చెప్తాను. అయితే చూడండి, ఇక్కడ మనకు 5,363 సీట్లు ఫిలప్ అయినాయి, ఇంకా కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. అసలు యాక్చువల్లీ లాస్ట్ టైము ఎన్ని సీట్లు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి ఉన్నాయి అని అంటే 4,283 సీట్లు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి చూపించడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. అయితే ఫస్ట్ ఫేజ్లో 3,901 సీట్లు 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు వాళ్ళకి సీట్లు అలాట్ అయినాయి. అంటే దాదాపు ఎంత? 283 సీట్లు, 383 సీట్లు, 383 సీట్ల దాకా మనకు తెలియక వాళ్ళు కాలేజీ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల మిగిలిపోయినాయి, తెలియని కాలేజీలు అయిపోవడం వల్ల మిగిలిపోయాయి. అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బి చూసుకున్నట్లయితే 2,039 సీట్లు వెబ్ ఆప్షన్ మనకు సీట్లు కాలేజీ లోపల చూపిస్తే 1,462 మందికి సీట్లు కేటాయించారు. అది కూడా వాళ్ళకు కూడా తెలియకపోవడం వల్ల చివరికి వాటి సీట్లు పెట్టలేదు, వాళ్ళకి సీట్లు రాలేదు. క్యాండిడేట్స్ ఎక్కువ మందే ఉన్నారు కానీ సీట్లు
మిగిలిపోవడం జరిగింది. ఇక్కడ కూడా దాదాపు ఎన్ని సీట్లు 600 సీట్ల దాకా మిగిలిపోవడం జరిగింది 5 ఇయర్స్ ఎల్ఎల్బికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా మనము ఐడియా లేకపోవడం వల్ల పెట్టలేదు వాళ్ళు, అందుకనే మిగిలిపోయింది. సెప్టెంబర్ 9 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఎప్పుడైంది లాస్ట్ టైం అంటే చూపిస్తాను డేట్స్. ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 21, 22 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. 23 ఎడిట్, 28 సీట్ అలాట్మెంట్ అవుతుంది. 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు మనం రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ సెప్టెంబర్ 10 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో సేమ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయినాకనే లాస్ట్ టైం కూడా క్లాసులు స్టార్ట్ అయినాయి. ఈసారి కూడా అలాగే. ఇప్పుడు ఇంతసేపు నోటిఫికేషన్లో క్లాసులు ఎప్పటి స్టార్ట్ అన్నారు, సెప్టెంబర్ 9 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతే అందరూ జాయిన్ కావాలి, రిపోర్ట్ ఇవ్వాలి కాలేజీలో అని చెప్పేసి వాళ్ళు క్లాసులు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. సో ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరుగుద్ది, లాస్ట్ టైం సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరిగిందంటే మనకు సేమ్ ఫస్ట్ ఫేజ్ లాగానే ఇప్పుడు చాలామందికి అప్రూవల్ రాలేదు, వెరిఫికేషన్ కాలేదు, కొన్ని అప్లోడ్ చేయకపోవడం వల్లనో లేకపోతే ఇష్యూస్ వల్లనో కాలేదు. మళ్ళీ వాళ్ళ కోసం ఏ విధంగా ఇస్తారు ఇచ్చిళ్ళు అనేది కూడా ఇందులోపల మీకు క్లారిటీ వస్తుంది. సో 17-9 సెప్టెంబర్ 2024 నుంచి 21 సెప్టెంబర్ 2024 వరకు మనకు రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ సేమ్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, వాళ్ళు అప్రూవల్ రాలేదో, లేకపోతే వెరిఫికేషన్కు వెళ్ళలేదో, రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్. కానీ ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళు అప్రూవల్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు, ఇదంతా చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ రిపోర్ట్ కాలేజీలో రిపోర్ట్ ఇవ్వలేదు, జాయిన్ కాలేదు అంటే వాళ్ళు డైరెక్ట్ త్రూ సెకండ్ ఫేజ్కు వెళ్ళిపోయినట్టే ఇంకా లెక్క. సో వాళ్ళకి ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రాలేదో, ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఈ వెరిఫికేషను, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది కూడా 5 రోజులు ఈ గడువు ఇవ్వడం జరుగుతుంది. మనకు 8 నుంచి 14వ తారీఖు ఇచ్చినట్లు సేమ్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళకు 22 సెప్టెంబర్ 2024 లోపల మనకు ఇప్పుడు డిస్ప్లే ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లిస్ట్ రిలీజ్ చేసిర్రో అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు 22వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకి 21, 22 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇస్తే 20వ తారీఖు లిస్టు రిలీజ్ చేసిర్రు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు. సో అట్లనే ఒకరోజు ముందు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 23 సెప్టెంబరు, 24 సెప్టెంబరు ఈ 2 రోజులు పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అంత ముందు రోజే మనకు లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది, లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎడిట్ ఆప్షన్ సేమ్ 1 డే మనకి 21, 22, 23 ఎడిట్ ఆప్షన్ లెక్క 23, 24, 25కు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రొవిజనల్లీ సీట్ అలాట్మెంట్ మళ్ళీ 5 రోజుల తర్వాత. ఇప్పుడు 23 ఎడిట్ ఆప్షన్ అయిపోతే 5 రోజులు కరెక్ట్ 5 రోజులు 28వ తారీఖు సీట్ అలాట్మెంట్, ప్రొవిజనల్లీ సీట్ అలాట్మెంటు 28వ తారీఖు వస్తుంది. అట్లనే ఇప్పుడు 30వ తారీఖు 5 రోజుల గ్యాప్ తోటి సేమ్ 30 సెప్టెంబరు 2024 మనకు ప్రొవిజనల్గా సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంటు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నాం కదా 23, 24. సో సీట్ అలాట్మెంటు ఎక్కడ అయింది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో రిపోర్టింగ్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది 1-10-2024 అంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 4, 2024లో మనము రిపోర్ట్ కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ఫేజ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి పైన ఇవ్వడం జరిగింది టీజీ లాసెట్ 2024 సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఇదే ఇక లాస్ట్ టైం సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్. ఇంకా తర్వాత స్పాట్ అడ్మిషన్ థర్డ్ ఫేజ్ ఉంటుంది కావచ్చేమో అనుకున్నారు చాలామంది, థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయలేదు లాస్ట్ టైము. సో ఈసారి కూడా సెకండ్ ఫేజే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సీట్లు ప్రతి ఒక్కరు కూడా ఎందులో వచ్చినా పర్లేదు, చాలా దూరమైనా పర్వాలేదు కాలేజీ. ఫస్ట్ అన్ని కాలేజీలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోండి, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇచ్చుకుంటే మీకు సీటు వచ్చిందంటే ఆ తర్వాత చూడొచ్చు. సో మనకు ఇప్పుడు 4వ తారీఖు అక్కడ మెన్షన్ చేసిండు.
ఇక్కడ చూడండి, ఇక్కడ అలాట్మెంట్ లోపల డేట్ మెన్షన్ చేసిండు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కంప్లీట్. సెకండ్ ఫేజ్ మనకు ఇక్కడ సెకండ్ ఫేజ్ చూసిర్రు కదా, 8వ తారీఖు సెకండ్ ఫేజ్ 1 నుంచి 4 అక్టోబర్ 4 1 నుంచి అక్టోబర్ 4 2024 వరకు ఏమవుతుంది, రిపోర్టింగ్ ఇవ్వాలి. సో రిపోర్టింగు ఇచ్చేవాళ్ళు ఇక్కడ సీట్ అలాట్ అయ్యింది కదా ఇన్సెప్ క్యాండిడేట్స్కు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, సో 4వ తారీఖు వరకు రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కాలేజీలో రిపోర్ట్ ఇవ్వాలి. మేక్ ద పేమెంట్ ఆన్ ద బిఫోర్ 7th October 2024. ఎవరికైతే ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళకు పేమెంట్ చేయడానికి కొంచెం గడువిస్తారు. ఈ 7 అక్టోబరు 2024 ముందే వీళ్ళు ఈ అమౌంట్ ఎంతైతే గ్రీన్ అమౌంట్ ఉంటుందో, ఈ గ్రీన్ అమౌంట్ ఎంతైతే పింక్ అనవే గ్రీన్ అంటున్నా, ఈ పింక్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ 7వ తారీఖు అంటే 1 నుంచి 4 రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటే 7వ తారీఖు అంటే ముందే పేమెంట్ అనేది చేసి వాళ్ళు కాలేజీలో సీటు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా కన్ఫర్మ్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఈ సీటు మళ్ళీ స్పాట్ అడ్మిషన్ లోపల డిస్ప్లే చేస్తారు. సో వాళ్ళకు సీట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లాస్ట్ టైం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ డే 22nd రోజు ఈ అరోరా హానర్స్ కాలేజీ మనకు పెట్టలేదు లిస్ట్ లోపల. సో ఇవాళ పెట్టడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకు ఈ కాలేజీలో పెట్టే అవకాశం లేకుండా పోయింది. హానర్స్ కాలేజీలో పెట్టే అవకాశం లేకుండా పోయింది అరోరా కాలేజెస్. సో ఇవాళ పెట్టేవాళ్ళు ఎవరైనా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు చెప్తున్నాం, మెయిన్గా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు 20,000 15,000 మాకు సీట్ వస్తుందా రాదా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇవాళ మాత్రమే యాడ్ అయింది కాలేజీ కాబట్టికే మీరు ఇందులోపల కనుక వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే హానర్స్ ఎక్కడ అరోరా ఇక్కడ చూడండి 10వ నెంబరు అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ LLB 3 years సంబంధించింది హానర్సు. ఇది యాడ్ కావడం జరిగింది. సో ఇందులోపల ఇవ్వండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది 15,000 20,000 25,000 ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా ఇవాళ మాత్రమే యాడ్ అయింది కాబట్టికే ఇందులోపల మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా సీట్ వస్తుంది ఇందులోపల. ఇదొకటి జాగ్రత్తగా గమనించుకోండి. ఇందులోపల ఇప్పుడు నిన్న వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకు ఛాన్స్ లేకుండా పోయింది కాబట్టి నిన్న మొత్తం ఖాళీ ఉంది. ఇందులోపల ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లన్నీ కూడా ఖాళీ అన్నమాట. ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేసేళ్ళు చూడండి. అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ ఇది బండ్లగూడ, దాదాపు 120 సీట్లు ఉన్నాయి. ఈ 120 సీట్లు కూడా ఇవాళ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టికే ఇవాళ ఇచ్చేటోళ్ళందరూ ఎక్కువ ర్యాంక్ వాళ్ళు ఇందులో ఇచ్చుకోండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది. సీట్ రాదనుకున్న వాళ్ళందరూ కూడా ఇందులోపల ఇచ్చుకుంటే వస్తుంది. సో బెస్ట్ అడ్వాంటేజ్ ఇది. ఇంకా సబ్స్క్రైబర్స్కు ఏమైనా డౌట్స్ ఉంటే అవసరమైతే రేపు ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవాలనుకున్నా కానీ రేపు కూడా మళ్ళీ ఇంకా వాళ్ళైనా తెలియని వాళ్ళు ఉన్నా కానీ అందరికీ సీట్లు రావాలి కాబట్టి రేపు కూడా లైవ్ చేసే ప్రయత్నం చేస్తా. మీ డౌట్లన్నీ లైవ్లో అడగండి, నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫేజ్ లోపల ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు మిగిలినాయి అనేది సెకండ్ ఫేజ్లో నేను అందరికి కూడా లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. దాని ప్రకారం చూసి సీట్ వచ్చిన వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకున్నా, రాని వాళ్ళకు రావాలనుకున్నా అది చాలా ఉపయోగపడుతుంది. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.